పెద్ద చెప్పొచ్చావులే. ప్రీమిక్స్ తో ఎవరైనా కేకులు చేస్తారా? హెల్దీగా చేయాలి అని అనుకుంటే అప్పటికప్పుడు మైదాతో చేసాయి, లేదంటే గోధుమ పిండితో చేసాయి, హెల్దీగా తినొచ్చు అంటూ ఈ కేక్స్ గురించి నాకు చాలా కామెంట్స్ వచ్చాయి. అయినా అసలు కేక్ ఇలా చేయాలి, విపిన్ క్రీమ్ అంటే ఏంటో తెలియని స్టేజ్ లో కూడా నేను మస్తు కేకులు చేసిన. ఏంటంటే ప్రిమిక్స్ తో చేసిన బేస్ చాలా ఫ్లఫీగా ఉంటుంది. మన మైదాతో చేస్తే మాడిపోతా ఉంటది అడుగు. అందుకే ప్రిమిక్స్ తో చేస్తే కేక్ ఎలా ఉంటుందో అలా రావడానికి ఇలా మైదాతో ప్రాక్టీస్ చేస్తున్నా నిదానంగా. ఇక నాకు తెలిసింది ఏంటంటే కొద్దిగా బేకింగ్ పౌడర్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలి, అలాగే ఆయిల్ కూడా కొంచెం ఎక్కువగానే ఉండాలి. అలా అయితే కేక్ చాలా ఫ్లఫీగా వస్తుంది. నిజం చెప్పాలంటే నేను చేసిన కేకుల్లో ఒక్కటి కూడా మాడిపోకుండా రాలేదు. మన ఛానల్లో మోస్ట్ పాపులర్ వీడియోస్ చూస్తే కేక్ వీడియోసే ఉంటాయి. అందులో చూసి నేను నిజంగా షాక్ అయ్యా. ఇప్పుడు మరీ ఎట్లా చేసేదాన్ని కేక్ తెలుసా? కుక్కర్ లో సగం కేక్ మాడిపోయింది, అయినా నేను తీసి దాన్ని కట్ చేసి విపిన్ క్రీమ్ అప్లై చేశాను. నిజం, దేనికైనా ప్రాక్టీస్ అలాగే ఓపిక ఉండాలి కదా. అప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తే గానీ ఇప్పటి వరకు కొంచెం పర్ఫెక్ట్ గా వస్తుందేమో అనుకుంటున్నాను. జస్ట్ 30 minutes అయితే నేను లో ఫ్లేమ్ లో ఇలా బేక్ చేశాను అనమాట. కేక్ చాలా ఫ్లఫీగా ఉంది కదా. నెక్స్ట్ విపిన్ క్రీమ్ అప్లై చేస్తాను. సో ఇదన్నమాట. లైక్ ఇవ్వచ్చు కదా.